ఒక అడవిలో ఒక చిన్న తెలివైన కుందేలుండేది. ఆ అడవిలో ఒక పెద్ద సింహం అందర్నీ భయపెట్టసాగింది. ఆ సింహాన్ని చూసిన కుందేలు తెలివిగా, నాకంటే పెద్ద సింహం ఈ అడవిలో ఉంది అని చెప్పింది. కోపంతో ఊగిపోయిన సింహం బావి దగ్గరికి వెళ్ళింది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి దూకి పడిపోయింది. ఇలాగ కుందేలు అందర్నీ కాపాడింది. ఏనుగు అడవిలో అందరికీ సహాయం చేసేది. ఒకరోజు ఒక చిన్న చీమ నీళ్లలో పడిపోయింది. దయగల ఏనుగు తన తొండంతో చీమను బయటకు తీసింది. కొన్ని రోజులకు వేటగాళ్ళు ఏనుగుడు పట్టుకోవాలని ప్రయత్నించారు. కాని చీమలు కలిసి వేటగాళ్లను కరిచాయి. దాంతో ఏనుగు తప్పించుకుంది. రాము అనే బాలుడు అడవిలో ఆవులను మేపేవాడు. ఒకరోజు అతనికి బంగారు గొలుసు దొరికింది. నిజాయితీగా రాము ఆ గొలుసును రాజుకిచ్చాడు. రాజు సంతోషానందితుడై రామును బహుమతితో సత్కరించాడు. ఒక కాకి నీళ్లు దొరకక బాధపడేది. దారిలో ఒక కుండలో కొంచెం నీళ్లు కనిపించాయి. కాకి తెలివిగా రాళ్లు వేసి నీళ్లు పైకి తెచ్చింది. ఆనందంగా నీళ్లు తాగింది. 3 మేకపిల్లలు కలిసి ఉండేవి. ఒకసారి ఒంటరిగా వెళ్ళినప్పుడు పులివారిని భయపెట్టింది. కాని 3 కలిసి ఉన్నప్పుడు పులి భయంతో పారిపోయింది. చిన్న చీమ నిత్యం కష్టపడేది. కాని మిడత ఆటలే చేసేది. చలికాలంలో మిడతకు ఆహారం దొరకలేదు. దయతో చీమ తన ఆహారం పంచుకుంది. సీత అనే అమ్మాయి ఒక పేదమ్మకి అన్నమిచ్చింది. ఆ పేదమ్మ ఆశీర్వాదంతో సీత జీవితంలో ఆనందం. ఒక బాలుడు ప్రతిరోజూ పులి వచ్చింది అని అబద్ధం చెప్పాడు. నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు. కుందేలు వేగంగా పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా నడిచింది. కాని ఓర్పుతో తాబేలు గెలిచింది. ఒక బాలుడు చిన్నప్పుడు చెట్టుతో ఆడేవాడు. పెరిగిన తర్వాత చెట్టును మర్చాడు.